గుడ్ మార్నింగ్ ఆల్ అండ్ వన్. మిత్రులందరూ, ముఖ్యంగా ఈ రియాలిటీకి సంబంధించిన వ్యవస్థ అంతా ఇక్కడే ఉంది. మీరందరూ మంచిగుంటేనే ఈ ప్రభుత్వం మంచిగుంటుంది. ఈ ప్రభుత్వం మంచిగుండాలంటే దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాల్సిందే. హైదరాబాద్ గురించి, హైదరాబాద్ యొక్క ప్రత్యేకతను గురించి ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈనాడు హైదరాబాద్కున్న నేము, ఈ బ్రాండు, ఇదంతా మీరు తీసుకొచ్చింది. డెఫినెట్గా నేను ఏం చెప్తున్నంటే, మనీ అంటే ఈ డబ్బు అనేది సర్క్యులేషన్. ఈ సర్క్యులేషన్ ఆరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే రియాలిటీ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎంత డబ్బు ఎవరికున్నా అది పార్క్ చేయగలిగే ఏకైక ప్లేసు రియాలిటీ అండ్ ల్యాండ్స్. రియాలిటీకి సంబంధించిన దాంట్లో మీరు ఎంత ఎర్న్ చేసి ఎంత గ్రో అయితే ఈ రాష్ట్రానికి అంత మంచి జరుగుతుందని బలంగా నమ్మే వాళ్ళల్లో నేనొకడిని. కాబట్టి దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఈ రోజు వచ్చిన ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం. మీతో ఏదో మిమ్మల్ని వ్యాపారస్తులుగా చూసో, మీరు ఏదో ఈ రాష్ట్రంలో ప్రజల సొమ్ముని లాక్కుంటున్నారనో ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అది కూడా మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను. కరెక్ట్గా మేము అధికారంలోకి వచ్చి మీ అందరి దీవెనలతో December 9 నాడు ఛార్జ్ తీసుకున్నాం. ఈ రోజు అంటే కరెక్ట్గా ఈ రోజుకి 3 months కంప్లీట్ అయింది, 90 days. ఈ 3 months లో ఈ జంక్షన్ లో దీదాన్ గవర్నమెంట్ లో ఏమేమి జరిగాయి, వాళ్ళు చేసిన ఇబ్బందులు ఏముంది, వాళ్ళ యొక్క నడవడిక ఏంటి, దీంట్లో ప్రజలకు సంబంధించింది ఏ రకంగా పోరుగోయారు, ఎవరో కొద్ది మందిల వ్యక్తులకే బెనిఫిట్ వాళ్ళు ఎలా చేశారు అనేది మేము అవగాహన చేసుకోవటానికి టైం పట్టిందే తప్ప రియాలిటీ పక్షాన రియాలిటీలని వారి వ్యవస్థని ఏదో ఇబ్బంది పెట్టాలని అనుకోవటమో ఈ ప్రభుత్వానికి లేదు అనేది చాలా స్పష్టంగా మీకు చెప్తున్నా. ఆల్రెడీ పర్మిషన్స్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకున్నారు. అది వడివడిగా కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా జరుగుతుంది. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ ఈనాడు ఈ షేపులో ఉంది అంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 4-5 ఐటమ్స్, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ORR కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఎలా ఉండేది ఆనాడు వ్యవస్థ, అటు గోదావరి నుంచి ఇటు కృష్ణా నుంచి రాజశేఖర రెడ్డి గారి టైంలో హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ లేకపోతే డెవలప్మెంటే వచ్చి ఉండేది కాదు. డెఫినెట్గా అటువంటి సెక్టార్లలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది కాబట్టి హైదరాబాద్కి ఈనాడు ఈ క్రేజ్ ఉంది. ఇంటర్నేషనల్గా హైదరాబాద్ అంటే ఒక సెక్యులర్, ఒక సేఫ్ ప్లేస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మనం లిస్టెడ్ అయి ఉన్నాం. దాంట్లో మీ అందరూ కూడా భాగస్వాములు ఈ పేరు రావడానికి.